అందరూ బాగున్నారు కదా? మీరందరూ బాగుండాలని మీ కుటుంబంలో ఉన్న వారందరూ, అలాగే మీ సంఘం, మీ సంఘ సేవకుడు అందరూ క్షేమంగా, సురక్షంగా, సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను. ఈరోజు ఒక చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ దినాల్లో చాలామంది బాధల్లో ఉన్నారంటారు, కొంతమంది దుఃఖంలో ఉన్నామంటారు, కొంతమంది కష్టాల్లో ఉన్నామంటారు, కొంతమంది శోధనలో ఉన్నామంటారు. అనేక విధాలుగా చాలామంది బాధపడుతూ ఉంటారు. కానీ దేవుని లేఖన భాగం మనల్ని ఓదారుస్తుంది, ఆదరణ ఇస్తుంది, రక్షణ ఇస్తుంది. లేఖన భాగంలో మనము కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 27వ వచనంలో అక్కడ రాసిన మాట ఏమిటంటే, దేవుడు రక్షిస్తాడు అనే వాక్యం రాయబడింది. దేవుడు రక్షించేవాడు. కష్టాల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, ఇరుకుల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, శోధనలో ఉన్నా, సాతాను శక్తుల చేత బంధించబడుతున్నా దేవుడట మనల్ని రక్షిస్తాడట.